వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 9వ తేదీన అతి శక్తివంతమైన పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పౌర్ణమి రోజున లేదా పౌర్ణమి లోపున ఖచ్చితంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలు, మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక ఆ వస్తువుల వల్ల మీకు అదృష్టం అయితే పలకబోతుందని చెప్పాలి. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి రోజున కానీ ఆ పౌర్ణమి లోపు కానీ గుర్తుపెట్టుకొని మరి ఈ వస్తువులు తెచ్చుకుంటే చాలు, ఇక మీ జీవితం అయితే మారిపోతుంది. ఇక ఈ రాశి వారు అనుకోవచ్చు, మీరు ప్రతిసారి కూడా ఇలానే చెబుతున్నారు కదా, ప్రతిదీ కూడా చెబుతున్నారు, తెచ్చుకోవాలంటే కనుక ఎలా తెచ్చుకోవాలి వస్తువులు, మనకు ఏ ఒక్క వస్తువుల పట్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, వస్తువుల వల్ల ఏంటంటే మనకు మంచి అనేది జరుగుతుంది, అదృష్టం అనేది బాగా కలిసి రావడానికి ఈ యొక్క వస్తువుల వల్ల కూడా కారణం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క రాశివారు ఈ వస్తువులను తప్పనిసరిగా మీ ఇంటికైతే తెచ్చుకోండి. ఎందుకంటే ఈ వస్తువులు మనకు ఎంతో మేలును చేస్తాయి, అలానే కాకుండా మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండేటువంటి ఈ వస్తువులు ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. అందుకే మీరు మీ యొక్క పౌర్ణమి రోజున అయితే మర్చిపోకుండా ఈ వస్తువులని తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క రాశివారు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలగబోతాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ కుంభరాశిలో వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు అయితే వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు కూడా ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. అబద్ధాలు అస్సలు మాట్లాడరండి, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు, కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు, నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీళ్ళు తోడుగా ఉంటారు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు, అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడి ఉన్నారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి, మంచి శుభవార్తలు కూడా వింటారు, కష్టాల నుంచి విముక్తి లభించబోతుంది. ఇక మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి, ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది, మీ సంపదన కూడా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. పనులన్నీ కూడా మీరు పూర్తయిపోతాయి, అంటే మీరు ఎప్పటి నుంచో పనులు కొన్ని పూర్తి కావట్లేదు, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆగస్టు 9వ తేదీన పౌర్ణమి రోజునైతే చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి, మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి, మీ మనసులో ఉన్న మాటను నమ్మకండి, అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యదు. ఇక ఈ రాశి వారికి ఈ రోజున అయితే బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది, మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది, అప్పుల బాధల నుండి విముక్తి లభించబోతుంది, ఇంట్లో డబ్బు పెరుగుతుంది, జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది, మీరు అనుకున్న పనులన్నీ మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశివారు ఆగస్టు 9వ తేదీన
శనివారం రోజున అయితే శక్తివంతమైన పౌర్ణమి అయితే రాబోతుంది. ఈ పౌర్ణమి రోజున కానీ, పౌర్ణమి లోపు కానీ ఖచ్చితంగా ఈ 2 వస్తువులు తెచ్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అనేది దక్కబోతుంది. ఇక అదృష్టం అనేది పట్టబోతుంది. ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధన లాభాలైతే కలగబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు కుంభరాశిలో వారు పుట్టినవారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం ఈ 2 వస్తువులు తెచ్చుకున్నట్లయితే చాలు. ఇక మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. కనుక ఈ చిన్న సాధారణ శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసేటువంటి పరిహారాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇలా ఏవైనా సరే ఎంతో పవిత్రమైనటువంటిగా ఈ మాసంలో ఏవి చేసినా కూడా మంచి పరిహారాలు చేసిన మంచి ఫలితం అనేది వస్తుంది. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చిన పౌర్ణమికి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన కష్టాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి. అంతేకాదు మన దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది. ఇక ఈ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఇక మాసంలో వస్తున్నటువంటి శనివారంతో కలిసి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున ఎవరైనా ఈ 2 వస్తువులు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా తెచ్చుకున్నట్లయితే మీ యొక్క సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇక అదృష్టం అనేది విపరీతంగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పౌర్ణమి రోజున ఏం కొని తెచ్చుకుంటే మనకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది అంటే ఈ రోజున అయితే మీరు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారు రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, ఇలా రాక్ సాల్ట్ అనేది రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. కానీ ఏదేమైనప్పటికీ కూడా రాళ్ళ ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కనుక ఇంటికి ఈ ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ రాళ్ళ ఉప్పు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ప్రవేశించడం లేదు. ఆ తల్లి కృప కటాక్షాలు అనేవి లేవు. మేము చాలా సమస్యలతో బాధపడుతున్నాం, మాకు దైవ అనుగ్రహం అనేది లేదు అని బాధపడేటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు 10 రూపాయలు ఖర్చు చేసి రాళ్ళ ఉప్పుని మీరు కొని తెచ్చుకున్నట్లయితే కనుక ఈ ఉప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఒక బౌల్లో వేసి మనం ఉప్పుని బౌల్లో వేసుకున్నటువంటి ఆ స్టీల్ అయినా కానీ ఏదైనా పర్లేదండి, పోసిన తర్వాత అందులో 11 రూపాయలు కానీ 21 రూపాయలు పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ధనం అనేది విపరీతంగా వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రాళ్ళ ఉప్పుని ఇలా కొనుక్కొని తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ రాళ్ళ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ వేసి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన నాణాలు అంటే డబ్బులు ముందు పెట్టి మీరు ఇలా తెచ్చుకొని ఇలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయడం ఖాయం. ఇక ఇలా కుంభ రాశివారు ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పును తీసుకొచ్చి ఇలా చేయండి చాలు. ఇక మీ మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక రెండో వస్తువు ఏంటంటే గనక అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ 2 ప్యాకెట్లు తెచ్చుకోండి. మీ ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా చిన్న ప్యాకెట్లైనా ఇలా తెచ్చుకొని లక్ష్మీదేవికి పెట్టండి. ఇలా పసుపు కుంకుమ అలాగే రాళ్ళ ఉప్పు ఈ 3 తెచ్చుకొని పౌర్ణమి లోపు ఇలా తెచ్చుకొని పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించి ఇలా ఆ పసుపు కుంకుమలతో అలాగే ఉప్పుతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. బద్దన్న డబ్బు వస్తుంది. ఇక మీ యొక్క ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది బాగా అయితే కలిసి వస్తుంది. ఇక కాబట్టి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులు అవుతారు. కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. అంతటి శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ 3 వస్తువులను కొని తెచ్చుకోండి చాలు. ఇక అదృష్టం అనేది వరించబోతుంది. కాబట్టి మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతూ దానికి తగినటువంటి ఫలితం రాలేదని బాధపడుతూ చితిస్తూ కృంగిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు మీకు ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక మీ యొక్క అప్పుల ఊబిల నుంచి మీరు
పైకి లేవండి. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి మిస్ కాకుండా ఈ యొక్క పరిహారం చేసి చూడండి. మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. మీ అదృష్టం తలుపు తట్టబోతుందని మర్చిపోకండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించడం ఎలాంటి సందేహం అయితే లేదు అని